సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. పర్యాటక రంగ అభివృద్ధి పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. అన్ని కలిసి వస్తున్నట్టుగానే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పుష్కరాలకు సంబంధించి 2027లో జరగబోయేటువంటి గోదావరి పుష్కరాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక నిధుల్ని ఆంధ్రప్రదేశ్కి రిలీజ్ చేసింది. ఈ క్రమంలో గోదావరి రాజమండ్రి తీరం నుంచి దిగువ వరకు కూడా గోదావరి ప్రాంత అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేసింది. అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా విజయవాడలో ఈరోజు ఒక సెమినార్ నిర్వహించింది పర్యాటక రంగ అభివృద్ధికి సంబంధించి. ఆ క్రమంలోనే రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ప్రాజెక్టుల్లో 500 కోట్ల రూపాయలు కేటాయించడానికి సుముఖంగా ఉంది. దానికి సుముఖత వ్యక్తం చేసింది. అలానే కేంద్రం అమలు చేసినటువంటి ప్రసాద్ పథకాలు, స్వదేశీ దర్శన్ పథకాలని ఉపయోగించుకోవడం ద్వారా మరిన్ని నిధులు సేకరించేటువంటి అవకాశాలు ఉన్నాయని ఆయన ప్రకటించారు. దీంతో అమరావతి ప్రాంతంలో టూరిజం, ముఖ్యంగా రిలీజియస్ టూరిజం అభివృద్ధికి మంచి జోష్ వచ్చినట్టయింది. ఒకసారి చూద్దాం అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఒక రిలీజియస్ టూరిజం సర్క్యూట్ని డెవలప్ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. అమరావతి ప్రాంతం విజయవాడ నగరానికి ఆనుకుని ఉంటుంది. ఇది కృష్ణానది, ఇటుపక్కన అమరావతి, ఇక్కడ కనిపిస్తున్నదంతా కూడా అమరావతి. అలానే ఇటువైపు విజయవాడ దుర్గగుడి చాలా ప్రముఖమైనటువంటి దేవాలయం. ఈ దేవాలయాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక సర్క్యూట్ని డెవలప్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆ సర్క్యూట్ కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోద ముద్ర వేసినట్టుగా మంత్రి చెప్తున్నారు. ఇక కనకదుర్గ గుడి నుంచి చూస్తే ఇక్కడ కొండపల్లి కోట, ఇది చాలా పురాతనమైనటువంటి కోట. శ్రీకృష్ణదేవరాయలు వంటి వారితో అనుబంధం ఉన్నటువంటి కోట ఇది. అక్కడి నుంచి చూస్తే అమరావతి ఆంధ్రుల పూర్వపు రాజధాని పాత అమరావతి. ఇక్కడ అనేక క్షేత్రాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రముఖ అమరలింగేశ్వర స్వామి క్షేత్రం, అలానే బౌద్ధులకి సంబంధించినటువంటి స్తూపాలు. ఇది ఒక ప్రముఖమైనటువంటి ప్రదేశం. అక్కడి నుంచి చూస్తే అనంతవరం వెంకటేశ్వర స్వామి ఆలయం, ఇది కూడా ఇక్కడ సీడ్ క్యాపిటల్ ఏరియా. ఈ మొత్తం ఎల్లో కలర్లో ఉన్నదంతా కూడా సీడ్ క్యాపిటల్ ఏరియా. ఆ ఏరియాలో ఒక చివరన ఉండేటువంటి ప్రాంతం. ఇక్కడ కూడా ఈ ఆలయానికి కూడా చాలా ప్రాధాన్యం ఉంది. అదేవిధంగా నీరుకొండలో ఉన్నటువంటి శివాలయం, ఇటువైపు చూస్తే మంగళగిరి పానకాల స్వామి ఆలయం అంటారు, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఆ తర్వాత ఉండవల్లి గుహలు, ఇవి చారిత్రకంగా దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి గుహలు ఇవి. అదే క్రమంలో ఇటు మళ్ళీ భవానీ ఐలాండ్, కనకదుర్గ గుడి. సో ఇలా ఒక కంప్లీట్ సర్కిల్ని ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి ప్రతిపాదనకి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఆమోద ముద్ర వేయడంతో పాటు 500 కోట్ల రూపాయల నిధుల్ని వివిధ పథకాల కింద, అంటే 2 పథకాలను ప్రధానంగా చెప్తున్నారు. స్వదేశీ దర్శన్, అలానే ప్రసాద్ పథకం పేరిట ఆలయాలకు సంబంధించినటువంటి టూరిజం కార్యక్రమాలని పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలు. ఈ నేపథ్యంలో వీటిని చూస్తే కనుక ఇంటర్నల్ రోడ్ సిస్టము, ఇంటర్నల్ రైల్వే ట్రాకింగ్ సిస్టము, ఇదంతా కూడా రోడ్ సిస్టము, అలానే ఈ బ్లూ డాట్స్ అన్నీ కూడా ఇంటర్నల్గా ఉన్నటువంటి కెనాల్ సిస్టమ్స్, వీటిని లింకేజ్ చేసేందుకు కూడా ఒక ప్రణాళికని రూపొందించాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది. 500 కోట్ల రూపాయల నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా చేయబోతున్నటువంటి కార్యక్రమాలు ఏంటంటే మౌలిక వసతుల కల్పన. అమరావతి ప్రాంతంలో ఇప్పటికే సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి, సీడ్ యాక్సిస్కి సంబంధించినటువంటి వివిధ కార్యకలాపాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేస్తుంది. ఆ క్రమంలోనే ఇక్కడ చేయబోయేటువంటి పర్యాటక అభివృద్ధి కనుక మనం చూస్తే అమరావతి బౌద్ధ వారసత్వ స్థలాలకు సంబంధించినటువంటి ప్రాంతాలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ఉన్నాయి. వాటిని కూడా గుర్తించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలానే ఈ స్వదేశీ దర్శన్, అలానే ప్రసాద్ పథకం, ఈ 2 పథకాల ద్వారా ఈ 500 కోట్ల రూపాయలకి అదనంగా మరిన్ని నిధులు సమకూర్చుకునేటువంటి ప్రయత్నాల్ని ఏపీ సర్కార్ చేస్తుంది. ఈ పనులు ప్రారంభించడానికి పెద్దగా ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసినటువంటి టూరిజం సర్క్యూట్లు కాబట్టి వీటికి సంబంధించి ఫిబ్రవరి నెలలో ఒక స్పెషల్ టూరిజం ఇన్వెస్టర్స్ మీట్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ నగరంలో నిర్వహించడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ ప్రణాళికల్లో భాగంగా అనేక మంది పెట్టుబడిదారుల్ని, దేశవ్యాప్తంగా ఆసక్తి ఉన్నటువంటి పెట్టుబడిదారుల్ని, ప్రధానంగా రివర్ ఫ్రంట్కి సంబంధించి అమరావతి ప్రాంతం పూర్తిగా కృష్ణానది తీరాన్ని ఒరుసుకుని ఉన్నటువంటి ప్రదేశం. సో దీన్ని దృష్టిలో ఉంచుకునే ఇక్కడ పెద్ద ఎత్తున ప్రోత్సహించేటువంటి ప్రణాళికల్ని రాష్ట్ర ప్రభుత్వం చేయాలనేటువంటి ఆలోచన చేస్తుంది. ముఖ్యంగా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం జరుగుతున్నటువంటి 2 ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే, ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం పెద్ద ఎత్తున చేసేందుకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కృష్ణానదిలో అమరావతిలోకి ఎంటర్ అయ్యేందుకు కావాల్సినటువంటి ఒక వంతెన నిర్మాణం జరుగుతుంది. ఇంటర్నల్గా వెస్ట్ బైపాస్ రోడ్డుకి సంబంధించినటువంటి ఈ మార్గాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఈ సర్క్యూట్ అంటే ఇక్కడ ఏర్పాటు కాబోయేటువంటి బ్రిడ్జిని దృష్టిలో పెట్టుకొని అమరావతి ప్రాంతంలో 2 ప్రధానమైనటువంటి బ్రిడ్జిలకి ప్రణాళికలను సిద్ధం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో వాటిని దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు ఇక్కడ
అమరావతి రైల్వే లైన్కి సంబంధించినటువంటి బ్రిడ్జ్ ఒకటి వస్తుంది. ఆ రైల్వే లైన్ బ్రిడ్జిని కూడా ఒక సుందరమైనటువంటి పర్యాటక ప్రాంతంగా చేయాలి. ఇది కృష్ణానది పైన దాదాపు 3 కిలోమీటర్ల పైగా వచ్చేటువంటి బ్రిడ్జ్. అలానే దిగువన ప్రకాశం బ్యారేజ్కి ఎగువన, ప్రకాశం బ్యారేజ్ ఇక్కడ ఉంటే ప్రకాశం బ్యారేజ్కి ఎగువన వెస్ట్ బైపాస్ రోడ్డు రూపంలో మరొక బ్రిడ్జ్ వస్తుంది. ప్రస్తుతం ఈ 2 బ్రిడ్జ్లు కాకుండా మధ్యలో ఇంకొక బ్రిడ్జ్ కూడా వచ్చే అవకాశం ఉందనేటువంటి ప్రతిపాదన ఉంది. కానీ ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నటువంటి ఈ 2 బ్రిడ్జిల్ని దృష్టిలో ఉంచుకొని అమరావతిలోకి వెళ్లేందుకు, అంటే ఇటు హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ ఇక్కడ విజయవాడ నగరం నుంచి నగరంలోకి వెళ్లకుండా ఈ అమరావతిలోకి వెళ్లేందుకు కావాల్సినటువంటి ప్రణాళిక. వీటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులని పెద్ద ఎత్తున డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనని ఏపీ గవర్నమెంట్ చేస్తుంది. ముఖ్యంగా మనం గమనించి చూస్తే కనుక కృష్ణా రివర్ ఆనుకుని ఉన్నటువంటి ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా మాస్టర్ ప్లాన్లో భాగంగా టూరిజం సిటీ కింద డెవలప్ చేయాలనేటువంటి ప్రతిపాదనని మాస్టర్ ప్లాన్లోనే చేశారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సింగపూర్ గవర్నమెంట్తో జాయింట్ వెంచర్లో చేయబోయేటువంటి డెవలప్మెంట్ ఇది. అలానే సింగపూర్ గవర్నమెంట్తో పాటు ప్రైవేట్ సంస్థలను, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నటువంటి మాట P4, పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి నినాదంతో ఆయన ముందుకు వెళ్తున్నారు. సో టూరిజంలో కూడా ఇదే తరహాలో ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆశిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి 500 కోట్ల రూపాయల సహకారంతో పాటు అక్కడ డెవలప్ కాబోయేటువంటి టూరిజం సిటీ, ఆ పరిసర ప్రాంతాల్లో అంతర్జాతీయ స్థాయి అట్రాక్షన్స్ను డెవలప్ చేసేందుకు కావాల్సినటువంటి చర్యలను కూడా తీసుకోబోతున్నట్టుగా మంత్రి కందుల దుర్గేష్ చెప్తున్నారు. రాబోయేటువంటి రోజులు అంటే ఫిబ్రవరి మాసంలోనే దీనికి సంబంధించి టూరిజం ఇన్వెస్టర్స్ మీట్ను ప్రత్యేకంగా ఆర్గనైజ్ చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అక్కడ వచ్చేటువంటి సహకారాన్ని, సపోర్ట్ని బట్టి ఈ ప్రణాళికల్ని గట్టెక్కించేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అయితే మౌలిక వసతుల కల్పనకు సంబంధించి మాత్రం ఎలాంటి డోకా లేదు. ప్రధానంగా రహదారులు, రైల్వే ట్రాక్ల నిర్మాణము, అలానే ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువగా కాలువలు, పిల్ల కాలువలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కాలువల ద్వారా కూడా రవాణాన్ని, ప్రయాణాన్ని సులువు చేసేందుకు కావాల్సినటువంటి ప్రణాళికల్ని ఏపీ ప్రభుత్వం టూరిజం డిపార్ట్మెంట్ పక్షాన డెవలప్ చేయబోతుంది. రాబోయేటువంటి రోజుల్లో విజయవాడని కేంద్రంగా చేసుకుని అమరావతి సర్క్యూట్ రూపంలో ఒక రిలీజియస్ టూరిజం, టెంపుల్ టూరిజంకి సంబంధించినటువంటి సర్క్యూట్ని అతి త్వరలోనే ఏపీ గవర్నమెంట్ అభివృద్ధి చేయబోతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.